సినీ హీరో శ్రీతేజ్ పై కోకట్పల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటా నమ్మించి మోసం చేశాడని ఒక యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీతేజ్ పై గతంలోనూ కోకట్పల్లి పిఎస్ లో కేసు నమోదైంది. పెళ్లైన మరో మహిళతో శ్రీతేజ్ వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో విషయం తెలిసి ఆ మహిళ భర్త గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటనపై మాదాపూర్ పిఎస్ లోనూ మరో కేసు నమోదైంది. తేజ్ పై BNS 69/111/2/318 కింద సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి దర్యాప్తు చేపట్టారు. సినీ హీరో శ్రీతేజ్ పై కోకట్పల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటా నమ్మించి మోసం చేశాడని ఒక యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీతేజ్ పై గతంలోనూ కోకట్పల్లి పిఎస్ లో కేసు నమోదైంది. పెళ్లైన మరో మహిళతో శ్రీతేజ్ వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో విషయం తెలిసి ఆ మహిళ భర్త గుండెపోటుతో మృతి చెందాడు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అమరేందర్ అందిస్తారు. అమరేందర్, సినీ హీరో శ్రీతేజ్ పై కుకట్పల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఓ యువతి ఫిర్యాదు చేసింది. అయితే పెళ్లైన మరో యువతితో అంటే వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని కూడా తెలుస్తుంది. అయితే HDFC లో బ్యాంక్ లో మేనేజర్ గా పనిచేస్తున్నటువంటి ఓ సురేష్ అనే వ్యక్తికి సంబంధించి వాళ్ళ భార్య అర్చనతో శ్రీతేజ్ వివాహేతర సంబంధం గత కొన్ని రోజుల నుంచిగా కొనసాగుతుంది. అయితే ఇక అక్రమ సంబంధం విషయం తెలిసి సురేష్ మరణించాడు గుండెపోటుతో. అయితే దీంతో ఈ ఘటనలోనూ శ్రీతేజ్ పై మాదాపూర్ PS లో ఇప్పటికే ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యులు. దీంతో సురేష్ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడం, ఆ తర్వాత వెంటనే శ్రీతేజ్ పై అంటే వివాహేతర సంబంధం పెట్టుకుని అర్చన ఇటు శ్రీతేజ్ ఇద్దరి వ్యవహారం బయట బట్టబయలు కావడంతో ఇటు సురేష్ అందుకే మృతి చెందాడు, గుండెపోటు గురయ్యాడని కూడా ఇప్పటికే శ్రీతేజ్ పై మాదాపూర్ PS లో ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో ప్రస్తుతానికి అయితే శ్రీతేజ్ పై భారత న్యాయ సంహిత చట్టాల కింద 69/115/2, 318/2 సెక్షన్ల కింద మొత్తం 3 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. అయితే శ్రీతేజ్ ప్రస్తుతం అయితే చిన్న స్థాయి సినిమాలతో స్టార్ట్ చేసి బడా సినిమాల్లో శ్రీతేజ్ నటుడుగా నటిస్తా ఉన్నాడు. ప్రస్తుతానికి అయితే శ్రీతేజ్ ఏదైతే అతని మీద కేసు నమోదైందో ప్రస్తుతం కుకట్పల్లి పోలీసులు ఇటు సురేష్ భార్య అర్చనతో ఉన్నటువంటి వివాహేతర సంబంధం ఎంత మేరకు ఉంది, ఎన్ని రోజుల నుంచి సాగుతుంది, ఈ విషయం తెలుసుకున్న సురేష్ ఒక్కసారిగా గుండెపోటుకు గురి కావడానికి కారణాలు ఏంటి, వీటన్నిటిపై కూడా ఒకవైపు కుకట్పల్లి పోలీసులు గ్రౌండ్ లెవెల్లో విచారణ చేస్తా ఉన్నారు. ప్రస్తుతానికి అయితే ఇటు సురేష్ భార్య అర్చనతో పాటు ఇటు కుటుంబ సభ్యులు ఏదైతే సురేష్ చెందాడో గుండెపోటుతో అతని కుటుంబ సభ్యులు వర్షం కూడా పోలీసులు రికార్డ్ చేశారు. ప్రస్తుతానికి అయితే శ్రీతేజ్ కూడా పోలీసులు విచారణకు పిలిచి అతని అదుపులోకి తీసుకునే అవకాశం అయితే మనకు స్పష్టంగా అవపడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ అమర్.